నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ప్రభుత్వం మారాక ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు సీఎంఓ కేంద్రంగా జరిగినటువంటి జత్వానీ కేసే ఆశ్చర్యపరిచింది అనుకుంటే, ఇంకొక విషయం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా షాక్ గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు మీద స్కిల్ స్కామ్ కేసు మోపి ఆయన్ని అన్యాయంగా 53 రోజుల పాటు జైల్లో పెట్టింది అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ నిజంగానే అన్యాయంగానే ఇదంతా జరిగింది అన్నట్టు ఆధారాలు అయితే బయటకు వచ్చాయి. ఆయన అరెస్ట్ చేయడానికి అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి పివి రమేష్ కుమార్ ఇచ్చిన 161 స్టేట్మెంట్ మార్చి సిఐడి అధికారులు కుట్ర పన్ని మరి ఆయన అరెస్ట్ చేశారు. అండ్ ఇది కూడా తాడేపల్లి కేంద్రంగానే జరిగింది అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం. నమస్కారం అండి. సార్, అసలు ఇదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా కూడా షాక్ అయ్యే విషయమే. ఎందుకంటే ఎలా అయినా సరే చంద్రబాబును అరెస్ట్ చేయాలి, అప్పట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నదే కనిపిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాం. సో దానికి నిదర్శనమే ఈరోజు బయటపడ్డ నిజం అనుకోవచ్చు. ఆయన పివి రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్నే మార్చారని, ఇదంతా తాడేపల్లి కేంద్రంగానే జరిగింది, కావాలనే బాబు గారిని అరెస్ట్ చేశారు అంటున్నారు. సో దీనిలో ఎంతవరకు నిజం ఉండే అవకాశం ఉంటుందంటారు? ఏం జరిగిందంటే ఇప్పుడు ఎలాగంటే తెలుగుదేశం పార్టీ కూటమి, అప్పుడు కూటమి కాదు, జనసేన ఒక పక్క నుంచి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కిపోయి తెలియలేదు. కానీ అమరావతిని పాడు చేద్దామని 3 రాజధానులు ప్రకటన చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు దాదాపు పాత 13 జిల్లాల్లో 10 జిల్లాలు తిరిగాడు. ఆయన 2019 డిసెంబర్ నుంచి మొదలెట్టి 20 జనవరి వరకు కూడా 20 జనవరి వరకు కూడా 10 జిల్లాలు తిరిగాడు ఆయన. అన్ని చోట్ల కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టేసరి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఆయనకి. ఇటు ప్రభుత్వం మారిన 6 నెలలకే. తర్వాత వీళ్ళ అరాచకాలు ఒక్కొక్కటి పెరిగి కొలిది కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల్లో ఒక రకమైన క్రేజ్ పెరిగిపోయింది. ఈయన తప్ప మనకు దిక్కులేదురా బాబు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు 2-3 ఏళ్ల క్రితమే. స్థానిక సంస్థల ఎన్నికల అరాచకాలు కానీ, భూ కబ్జాలు కానీ, అరెస్టులు కానీ, అక్రమ నిర్బంధాలు కానీ, అలాగే లోకేష్ గారి పాదయాత్రతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. యువగళం పాదయాత్ర, ఆయన ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు, ఆయన అగ్రెసివ్గా వెళ్ళటం, నాయుడు కొడుకు ఏకంగా నాయకుడు అయిపోయాడు. ఇలాగా ప్రజలందరూ కూడా ఇటువైపు మళ్ళేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇక తట్టుకోలేక 30 ఏట దాటి జగన్మోహన్ రెడ్డి అతను మైకట్టుకుంటే జనం మారిపోతున్నారు. అతను ఎన్ని చేసినా బటన్ నొక్కుతుంది తప్ప ఏమీ చేయట్లేదు. ఇది ఎందుకు బాబు పనికి మాలని అర్థమైపోయింది జనాలకి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఇలాంటివన్నీ అడ్డుకోవచ్చు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు మనోభావాలు దెబ్బతీసి వాళ్ళు నైతికంగా వాళ్ళు దెబ్బతీసేయచ్చు అనుకున్నాడు. మైండ్ గేమ్ ఆడదాం అనుకున్నాడు. ఆ క్రమంలో కేసులు ఏముంటాయి, ఏం తప్పు చేయడం కేసు పెడతారు అందుకునే సృష్టించిన కేసులు ఆయన అరెస్ట్ చేసి అప్పుడు విచారణ లేకపోతే ఆధారాలు వెతుక్కున్నారు వాళ్ళు. అర్థమైందా మీకు? ఇక్కడ దురదృష్టం ఏంటంటే న్యాయ వ్యవస్థ ఈ విషయంలో చాలా పొరపాటు చేసింది. న్యాయ వ్యవస్థ మీద అపోహ కలిగేలా వ్యవహరించింది అంతే. ఇప్పుడు గనుల వెంకటరెడ్డి బెయిల్ రావటం, చంద్రబాబు నాయుడికి బెయిల్ రాకపోవటం 2 ఒకటే కింద చూస్తున్నారు చాలామంది. ఆయనకి రాలేదా, ఈయనకి వచ్చిందని. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకుండా బెయిల్ రాలేదు. ఏమయ్యా ఈయన తప్పు చేయడు, ప్రాథమిక ఆధారాలు చూపించండి అంటే ఈ 161 స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన పివి రమేష్ కుమార్ గారు ఇచ్చిన దాన్ని మార్చేసి చూపించారు. దాన్ని కనిపెట్టలేరండి. ముందని బెయిల్ ఇచ్చిన తర్వాత చూడండి అలా. ఇప్పుడు అక్కడ అదేమైంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక రకంగా ఆయన చాలా ఇబ్బంది పెట్టేశారు. అసలు అరెస్టే అక్రమం అనుకుంటే ఇందులో ఈ దొంగ కేసులు అసలు ఎక్కడ ఎందులోనూ రింగ్ రోడ్డే లేకుండా రింగ్ రోడ్డు మీద కేసు పెట్టారు. ఇసుక ఫ్రీగా ఇస్తున్నావేటా నువ్వు అని కేసు, ఇసుక ఫ్రీగా ఇచ్చిందని మీకు కేసు అయినా ఉంటుందా? అసలు ఫ్రీగా ఇచ్చిందంటే దొబ్బడంగా ఏమైనా ఉంటుందా? అది మీద కూడా కేసు పెట్టారు. ఆ వ్యవస్థలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అందుకని నేను విచక్షణ ఉన్న వాళ్ళని, వాళ్ళకు కూడా పరీక్షలు ఉండాలి. న్యాయ వ్యవస్థలో కూడా కొంతమందిని పెట్టినప్పుడు వాళ్ళు ఓన్లీ లాయర్ల కింద పనిచేసేసిన తర్వాత పెట్టేయకూడదు. అందులోనే వాళ్ళకు కూడా ప్రత్యేకించి ఐపీఎస్లో వాళ్ళకి కఠినమైన శిక్షణలో ఇవన్నీ ఉండాలి. వాళ్ళ చరిత్ర చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి వాళ్ళ క్యారెక్టర్ని చూసుకుని అప్పుడు ఇవ్వాలి. లేకపోతే ఎవరి మడితే వాళ్ళకి విచక్షణ అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టేస్తే చంద్రబాబునే ఉంది, ఎవరైనా లోపలేసేస్తారు, ఎవరైనా తీసుకుని కూర్చోబెట్టేస్తారు. తప్పు చేసాడా లేదా, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అని చూడరు. ఎవరన్నా తలుచుకుంటే లేదా బందిపోటు దొంగను కూడా వదిలేస్తారు. కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు కదా రోడ్డు మీద.
సో తాడేపల్లి కేంద్రంగానే జరిగింది స్టేట్మెంట్ ఖచ్చితంగా మార్చారండి కుట్రది. వ్యవస్థలను ఎంత ఇప్పుడు అది మేనేజ్ చేశారు నిజంగా వాళ్ళు తప్పు చేసి నిజంగా ఆధారాలు ఉంటే రైట్ రాయల్గా గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చి ఒక నోటీస్ ఇచ్చి ఇదిగో దీనికి సమాధానం చెప్పండి, నిజంగా తప్పు చేయండి చెప్పలేడు కదా, అరెస్ట్ చేయాలి. అది ప్రాసెస్. అర్ధరాత్రి 2 గంటలకి వెళ్ళి తలుపు కొట్టి ఆయన రమ్మని అరెస్ట్కి ఏది నీకేం ఇది ఉందో అని చూపించమంటే మేము తర్వాత చూపిస్తాను అడవండి. ఎంత అన్యాయం అండి అది. అది నిర్బంధం, ఒక ఎమర్జెన్సీ, ఒక నియంత పోకడ. దాని ఫలితం ఇప్పుడు వాళ్ళు అనిపించారు, అది వేరే కదా. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు కూడా చేయగలుగుతారు, వీళ్ళు చాలా రైట్ రాయల్గా చేయొచ్చు, వాళ్ళు అన్ని తప్పులు చేశారు. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు అందరిలో కసి వచ్చి పనిచేశారు అందుకని గెలిచింది అనుకుంటారు. కాదండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు అనేటువంటిది ప్రపంచాన్ని కదిలించిన కారణం ఏంటంటే అసలు అదొక చరిత్ర. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలోనే అనేక పోరాటాలు జరిగినాయి. భూమి కోసం జరిగింది, భుక్తి కోసం జరిగింది, విముక్తి కోసం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం జరిగిన పోరాటం అది. ఎందుకంటే ఆయన సర్వీసు చవి చూసాం మనం. ఆయన ఏం చేశాడు, మనకి మధ్యతరగతి ముఖంలో మందహాసం చూపించాడు. ఐటీ వనం, హైదరాబాదు, సైబరాబాద్ అనేటువంటి నగర నిర్మాణం జరిగింది ఆయన ప్రోత్సాహంతో. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చినట్టుగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వెక్కి ఎడుస్తున్న పసిపెట్టని పాలించి లాలించి దాన్ని ఒక రకం రూపురేఖలు తీసుకొచ్చాడు. అమరావతి, పోలవరం, పట్టిసీమ నీళ్లు, కియా మోటార్స్, హీరో మోటార్స్, లులు మాల్స్, మేటిక్ జోన్లు, ఇలాగా ఒక రకమైన మంచి ఫీల్ గుడ్ వాతావరణం తీసుకొచ్చాడు. అభివృద్ధి కార్యక్రమంలో చేశాడు. అవన్నీ గుర్తుపెట్టుకుంటారు జనం. నువ్వు వచ్చి ఏం చేసావు, అప్పులు, అక్రమాలు, అరాచకాలు, అవినీతి, దోపిడీ, అడ్డగింతలు, ఆటంకాలు, అక్రమ నిర్బంధాలు, గృహ నిర్బంధాలు, అక్రమ కేసులు, రైతుల చేతికి సంఖ్యలు, భూములు ఇచ్చిన వాళ్ళు దగా చేయటం, వంచన, మోసం, కుట్ర, ఇదే కదా మీ బతుకు. అప్పుడు జనాలకు అర్థమైంది బాబు అని. అందుకని చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు తప్ప అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయనకు మద్దతు రాలేదు. ఆయన మంచి క్యారెక్టర్ మంచిదే ఉండాలి. వీరప్పని అరెస్ట్ చేస్తే ఎవడో బాధపడ్డావు, నిన్ను అరెస్ట్ చేస్తే ఎవడో బాధపడిన. ఆయనకి బెయిల్ తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఆయన బెయిల్ మీద కూడా రాకుండా క్వాష్ పిటిషన్ వేశారు చాలా సార్లు. అవును, పోరాడతాను, నాకు మీ కేసే అసంబద్ధం అన్నాడు ఆయన. ఇప్పుడు అదే ధర్మం అండి. చట్టానికి న్యాయానికి గౌరవించి తల వంచుకుని ధర్మం ఖైదులోకి వెళ్ళింది. నువ్వు ఆమె కేసు ఇవ్వద్దు, నన్ను అరెస్ట్ చేయకూడదు, కానీ నువ్వు రెచ్చగొట్టి అరెస్ట్ చేయించుకొని మళ్ళీ సానుభూతి ఏడు మొహం వేసుకొద్దాం అనుకుంటున్నావేమో. నిన్ను అరెస్ట్ చేస్తే పండగ చేసుకుంటారు జనం. దీపావళి 100 దీపావళిలు ఒకేసారి చేసుకుంటారు ఈయన అరెస్ట్ చేస్తే. ఎందుకంటే మళ్ళీ తప్పులు చేస్తే రోజుకు ప్రతి రోజు 100 తప్పులు చేశాడు అతను 5 సంవత్సరాల్లో. ఇతను ఎట్టి పరిస్థితిలోనూ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితేనే ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. 2 ఒకటి కాదు. చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అనుకుంటున్నారు కూటమి ఏం ఆలోచించక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి అని గ్యాంగ్నే అందరినీ లోపల పెట్టాలి. వీళ్ళు మిగతా ఖైదీలతో కలపకూడదు. వాళ్ళ పరివర్తన వస్తుంది, వాళ్ళలో మార్పు వస్తుంది. ఇటు కొంతమంది ఖైదీలు ఉంటారు ఆల్రెడీ శిక్ష అనుభవించే వాళ్ళు, వాళ్ళలో కొంత మార్పు వస్తుంది. వీళ్ళని కలిపితే వాళ్ళు పళ్ళు పాడైపోతారు. వీళ్ళందరూ సెపరేట్గా ఓ జైల్లో పెట్టాలి. మిగతా ఖైదీలందరినీ వేరే జైలుకి తరలించి వీళ్ళు పెట్టాలి. లేదా వీళ్ళందరికీ కలిపి మారేడుమిల్లి లాంటి చోట తీసుకుపోయి చుట్టూరు కంచేసేసి వీళ్ళ కోసం మళ్ళీ అప్పటికప్పుడు అంటే గోడలే కట్టలేరు కాబట్టి ఆ చుట్టూరు కందకాలు తవ్వించి అందులో మొసళ్ళు పాములు అయ్యి ఆ సెక్యూరిటీ ప్రవీణ్ రెడ్డికి అందులో పడేయాలి. వీళ్ళు పారిపోకుండా చుట్టూరుండి అందులో దుంపలు గింపలు కాల్చు తినండి రా బాబు వదిలేయాలి. వీళ్ళనే వండుకు తినమనాలి. అంటే తాడేపల్లి కేంద్రంగానే జరిగింది అని చెప్పి అంటున్నారు. సో ఎవరెవరు ఉండే అవకాశం, అంటే సిఐడినే మార్చింది అంటే మీకు సిఐడి చీఫ్, వాళ్ళు సిఐడి చీఫ్, తర్వాత వచ్చిన సిఐడి చీఫ్, పోలీస్ అధికారుల పాత్ర, అలాగే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ గ్యాంగ్ మొత్తం ఉన్నారు. అప్పుడున్న పనుమల సుధాకర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ వీళ్ళందరూ అరెస్ట్ చేయాలి. వీళ్ళందరినీ కేసు నమోదు చేయాలి. ఏదో అప్పుడు అధికారులను పక్కన పెట్టామనుకోకూడదు, వాళ్ళు వదలకూడదండి ఎవరినండి. అందరిని అరెస్ట్ చేయాలి. పక్కన పెట్టినంత మాత్రం వాళ్ళకి ఏం నొప్పి, వాళ్ళ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. మీకు ఆధారాలు ఉండి కూడా మీరు అరెస్ట్ చేయకపోతే అది మీ తప్పు అవుద్ది. ప్రజలు మీ మీద మీకు కూడా శిక్ష వేస్తారు. మీరు వాళ్ళకి శిక్ష వేస్తే మీ మీద కోపం రాదు, వాళ్ళకి శిక్ష వేయకపోతే మీ మీద కోపం వస్తుంది. నువ్వు దొంగను వదిలేస్తే మీ ఇల్లు దోసేసుకున్నాడండి వచ్చి ఆడు మళ్ళీ మీ ఇదిలో తిరుగుతున్నాడు ఇంకా మీకు భయం వేస్తూ ఉంటుంది పక్కనే అందులో ఉండటానికి. అని పట్టుకుని మరి అప్పచెప్పాలి కదా. అప్పచెప్పకుండా వదిలేస్తే మీరు అప్పుడు మీ యజమాని ఏమంటారు, మీ ఇంటి యజమాని వదిలేయడానికి సిగ్గులేదని ఎందుకు వదిలేసామంటారు కదా. అదే అంటున్నారు జనం. కాబట్టి వీళ్ళు ఎవరిని విడిచిపెట్టకూడదు. వాళ్ళు వాళ్ళు బతుకు కుట్రండి. వాళ్ళు మాట్లాడేది అబద్ధం, వాళ్ళ దారి అడ్డదారి.
వాళ్ళని సాపు చేసి సరిచేసి వాళ్ళ పరివర్తన తీసుకొచ్చి పశ్చాత్తాపడేలా చేసి వాళ్ళు జైల్లో పెట్టి శిక్షించాలంతే, దానికి వేరే మార్గమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.